నమస్తే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చెన్నై సిరుసేరి సమీపం పొన్మారు ప్రాంతంలో ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తి కాళ్ళు చేతులు కట్టేసి సజీవ దహనం చేసినట్లు తాలాంపూర్ పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యువతి యొక్క మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసుల దర్యాప్తులో మృతురాలు చెన్నై పెరుంగుడిలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తూ ఉన్న నందిని 25 సంవత్సరాలుగా గుర్తించారు. హత్య చేసింది ఆమె మాజీ ప్రియుడు వెట్రిమారన్ గా తెలియడంతో అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేశారు. వెట్రిమారన్ ట్రాన్స్జెండర్ అని తెలుసుకున్న నందిని రాహుల్ అనే యువకుడితో ప్రేమలో పడింది. అలాగే యొక్క వెట్రిమారన్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వెట్రిమారన్ కూడా రాహుల్ అనే వ్యక్తిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న నందిని అలాగే వెట్రిమారన్ దగ్గరికి వెళ్లి అతన్ని మందలించడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు, ఇలా చేయడం మంచిది కాదని చెప్పేసి దీంతో ఆమె పైన పగ పెంచుకున్న వెట్రిమారన్ శనివారం నందిని పుట్టినరోజు సందర్భంగా ఆమెను చెరువుగట్టుకు తీసుకువెళ్లి కాళ్ళు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి ఆమెను సజీవ దహనం చేశారు. కాబట్టి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో దయచేసి ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రేమ అని చెప్పేసి ఇటువంటివి భారతదేశ వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. మీ తల్లిదండ్రులు మీ పైన నమ్మకంతో మిమ్మల్ని కాలేజీకి పంపిస్తూ ఉన్నారు. ఆ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎవరిని ప్రేమించకుండా చదువు పైన ధ్యాస పెట్టి తల్లిదండ్రుల పేరు నిలబెడతారని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇలా చాలా మంది అమ్మాయిలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి విషయాలలో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండండి.